హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో నా లైఫ్లోనే ఒక స్పెషల్ టెంపుల్ని చూపించబోతున్నాను. ఈ టెంపుల్ వచ్చేసి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్. ఇంతకీ ఈ టెంపుల్ ఎందుకబ్బా అంత స్పెషల్ అనుకుంటున్నారా? అయితే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. టెంపుల్ ఎంట్రన్స్ లో ఒక కాంపౌండ్ వాల్ ఉంటుంది. కాంపౌండ్ వాల్ లోంచి లోపలికి వెళ్ళాలి, అదే ఎంట్రన్స్. ఇక్కడ ఆల్రెడీ పూజారి అయితే కూర్చొని ఉన్నాడు, పూజ అయిపోయిందేమో. మనం ఏ గుడికి వెళ్ళినా గుడి లోపలికి వెళ్ళేటప్పుడు కాళ్ళు కడుక్కోవాలి. ఇక్కడైతే తొట్టి కూడా అరేంజ్ చేసి పెట్టారు. ఇంకా మేము కూడా తొట్టి దగ్గరికి వెళ్ళి కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్తున్నాము. నా చిట్టలు చూడండి, వాళ్ళ నాన్నని పట్టుకొని బుడిబుడి అడుగులు వేసుకుంటూ లోపలికి అయితే వెళ్ళిపోతుంది. బయటకు వెళ్తే చాలు నా చిట్టలు ఎంత సంబరపడిపోతుందో, ఎక్కడికి వెళ్తున్నాము అని చెప్పేసి ఎంత సంతోషంగా ఫీల్ అయిపోతుంది. ఇక్కడైతే ధ్వజస్తంభం ఉంటుంది. గుడికి ఎదురుగానే ధ్వజస్తంభం నిలబెట్టారు. లోపలికి ఎంట్రన్స్ ఇది. స్వామివారు మనకైతే ఇక్కడ నుంచే డైరెక్ట్ గా కనపడిపోతారు. ఇక్కడైతే పాదాలు ఉన్నాయి. మనం ఎంట్రన్స్ లోనే ఇలా పాదాలని దండం పెట్టుకొని వెళ్ళాలి. నా చిట్టలు చూడండి ఏం దండం పెట్టుకుంటుందో, రెండు చేతులతో కాకుండా ఇలా హత్తుకుంటుంది. ఇంట్లో నేను వాళ్ళ నాన్న పూజ చేసేటప్పుడు రోజు చూస్తూ ఉంటుంది, గమనిస్తూ ఉంటుంది. అందువల్ల ఎప్పుడు బయటకు వెళ్ళినా దేవుని విగ్రహాలు కనబడగానే దండం పెట్టుకుంటుంది. లోపల వాళ్ళ నాన్న దండం పెట్టుకుంటుంటే నా చిట్టలు మాత్రం గుడి చుట్టూ ఒక రౌండ్ వేసేస్తుంది. మనం ఎక్కడికి వెళ్ళినా మొత్తం చెక్ చేసేయాలి, ఏముందో ఎక్కడ ఏముందో అని చెప్పేసి. ఇంకా ఆటలు చాలు అని చెప్పేసి లోపలికి పిలుచుకుని వెళ్ళిపోయాము. ఇక్కడైతే వినాయక స్వామి ఉన్నారు. మొదటగా వినాయక స్వామికి అయితే దండం పెట్టిస్తున్నాడు వాళ్ళ నాన్న. ఫైనలీ స్వామివారు ఇలా ఉంటారు. ఇక్కడైతే లక్ష్మీనరసింహస్వామి కదా, లక్ష్మీనరసింహస్వామి విగ్రహం అయితే ఇలా ఉంటుంది. చూడండి, రెండు కళ్ళు చాలట్లేదు కదా విగ్రహాన్ని చూడడానికి. అయితే మేమిద్దరం లోపల దండం పెట్టుకుంటే నా చిట్టలు మాత్రం చూడండి వెళ్ళిపోతుంది. ఇంకా దండం పెట్టుకున్నానులే చాలే అని చెప్పేసి బయట అంతా తిరగడానికి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా మా అమ్మ ఆలస్యం చేస్తుందిలే గుడి మొత్తం చూపించడానికి, నేనే చూసేస్తా అని చెప్పేసి వెళ్ళిపోతుంది బయటికి. ఎంత లాగినా రావట్లేదు. వాళ్ళ నాన్న దగ్గరకు అయితే వెళ్ళిపోతుంది. వాళ్ళ నాన్న అయితే అక్కడ కూర్చొని ఉన్నాడు ప్రశాంతంగా, అందుకని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తుంది. మళ్ళీ దండం పెట్టుకోవడానికి వెళ్తుంది. చూడండి, స్వామి అని హత్తుకుంటుంది. యాక్చువల్లీ నా చిట్టలు అక్కడికి దండం పెట్టుకోవడానికి రాలేదు. అక్కడ పువ్వు ఉంది కదా, ఆ పువ్వు తీసుకోవడానికి వచ్చింది. పువ్వు తీసుకొని సైలెంట్ గా వెళ్ళిపోతుంది. పైకి కవరింగ్ మాత్రమే చేసింది దండం పెట్టుకున్నానని చెప్పేసి. ఇదైతే ధ్వజస్తంభం ముందు చూపించాను కదా, ఇప్పుడైతే దగ్గరికి వెళ్దాం రండి, క్లారిటీగా చూపిస్తాను. ధ్వజస్తంభం చుట్టూ ఇలా చెట్లు అయితే పెట్టేశారు. పూల చెట్లు, టెంకాయ చెట్లు అన్ని ఉన్నాయి. ఇంకా నా చిట్టల్లో అయితే ఆ మట్టిలోకి వెళ్ళి ఆడుకోవాలి కొద్దిసేపు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ మట్టి కావాలి తనకైతే. చూడండి, చుట్టూ చెట్లు అయితే పెట్టేశారు. అన్ని పూల చెట్లు అన్ని ఉన్నాయి, గన్నేరు, మందారం. ఇంట్లో ఏ అకేషన్ జరిగినా ఈ టెంపుల్ కే వస్తాము. ఖచ్చితంగా ఈ టెంపుల్ అయితే ఏ అకేషన్ లో అయినా విజిట్ చేసే వెళ్తాము. ఇంకా ఏమైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు, ఇలా ఎప్పుడైనా సడన్ గా మధ్యలో ఊరికి వచ్చినప్పుడు ఈ టెంపుల్ అయితే ఖచ్చితంగా విజిట్ చేసి వెళ్తాము. నా పాటికి నేను వీడియో తీస్తుంటే ఒకవైపు వాళ్ళ నాన్న, ఒకవైపు నా చిట్టలు వెళ్ళిపోయారు. అక్కడ ఏదో అబ్జర్వ్ చేస్తుంది. నేను పిలవగానే చూడండి ఎలా వచ్చేస్తుంది పరిగెడుకుంటూ, చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ. ఎక్కడ పడిపోతుందో ఏమో అనే భయంగా ఉంది. అయినా నేను చెప్పిన మాట వినకుండా పరిగెడుతూనే ఉంది. ఈ టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. చుట్టూ పల్లెలు ఏం లేవు, ఇల్లు కూడా ఏం లేవు. మొత్తం ఈ సింగిల్ టెంపుల్ ఒక్కటే ఉంటుంది ఇక్కడ. ఈ టెంపుల్ చుట్టూ చెట్లు ఉన్నాయి, మధ్యలో అయితే టెంపుల్ ఉంది. చూడ్డానికి అయితే చూడండి ఇలా ఉంటుంది ఓవర్ వ్యూ. గాలి అయితే చాలా బాగా వీస్తుంది, చాలా ప్రశాంతమైన వాతావరణం. మేము ఎప్పుడు ఈ టెంపుల్ కి వచ్చినా ఆ వేప చెట్టుకే ఉయ్యాలేసి మా చిట్టలను అయితే నిద్రపుచ్చే వాళ్ళం. చాలా బాగా నిద్రపోయేది, అంత చల్లగా గాలి తోలుతుంది ఇక్కడ. చాలా సేపు అయింది కదా, నా చిట్టల్లి ఆడుకోవడం అయితే స్టార్ట్ చేసేసింది. ఇంకా కూర్చునేసింది మట్టిలో. వద్దమ్మా అని చెప్పేసి నేనైతే ధ్వజస్తంభం దగ్గరకు వచ్చి కూర్చొని పెట్టాను. ఏదో సైలెంట్ గా చూసుకుంటూ ఉంది. ఫ్లవర్ అది అప్పుడు తీసుకుంది కదా, ఆ ఫ్లవర్ ఇంకా చేతిలోనే అలా పెట్టుకొని ఉంది. టెంపుల్ కి ఎదురుగా కూడా ఒక దారి ఉంటుంది. టెంపుల్ చుట్టూ నేరేడు పండ్లు, మామిడి పండ్లు చెట్లు అయితే ఉన్నాయి. చూడండి, మొత్తం తోటలు ఉన్నాయి ఇక్కడ. గుడికి ఎదురుగా మొత్తం మామిడి పండ్ల తోటలు ఉన్నాయి. అండ్ లెఫ్ట్ సైడ్ లో అయితే మొత్తం నేరేడు పండ్ల తోటలు ఉన్నాయి. ఫైనల్ గా దర్శనం చేసుకుని కొద్దిసేపు కూర్చున్న తర్వాత వాళ్ళ నాన్న ఇంటికి వెళ్దాం రండి అని చెప్పేసి పిలుస్తున్నాడు. నా చిట్టలు ఆలోచిస్తుంది వెళ్దామా వద్దా అని చెప్పేసి. ఇంకా వెళ్ళిపోదాంలే అనుకుంది, కానీ దారి కన్ఫ్యూజ్ అయినట్టుంది. ఎలా వెళ్ళాలో తెలియక ఆ గడ్డిలో వెళ్తుంది. ఇంతకీ ఆ టెంపుల్ ఎందుకంత స్పెషల్ అనేది చెప్పలేదు అనుకుంటున్నారా? ఆ టెంపుల్ అంత స్పెషల్ ఎందుకంటే మా పెళ్లి జరిగింది ఇక్కడే. మా పెళ్లి జరిగిన టెంపుల్ మా లైఫ్ లో మాకు స్పెషలే కదా, అందుకనే ఈ టెంపుల్ ని స్పెషల్ అని చెప్పాను. ఫైనల్ గా ఇదండి ఇవాళ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో మీ లైఫ్ లో స్పెషల్ టెంపుల్ ఏదో కామెంట్ చేసేయండి.